సోమేశ్వర స్వామి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ట్రావెలర్ మణి. మనం ఈరోజు వచ్చేసి సోమేశ్వర టెంపుల్లో అయితే ఉన్నాం. ఈ టెంపుల్ భీమవరంలో 2 కిలోమీటర్ల దూరానికి అయితే ఉంటుంది. ఈ భీమవరం వచ్చేసి విజయవాడకి 103 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ పంచరంగ క్షేత్రాలలో ఒకటిగా అయితే ఉంటుంది. ఈ క్షేత్రము ముందు భాగంలో నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ అయితే 2 స్టేలుగా అయితే ఉంటుంది. కింద సోమేశ్వర స్వామి లింగ రూపంలో అయితే దర్శనం ఇస్తారు. పైనున్న అంతస్తులో అయితే శ్రీ అన్నపూర్ణాదేవి గారు మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో వచ్చేసి రాతి స్తంభం పైన నందీశ్వరుడు కూర్చుంటాన్ని మనం చూడవచ్చు. ఇది వచ్చేసి రథంని స్టోర్ చేసేదైతే ఇక్కడ పెద్దగా అయితే కట్టారు. ఈ పంచలింగ క్షేత్రాలలో ఒకటైన సోమేశ్వర లింగం అయితే కార్తీక మాసంలో విశిష్టంగా జనాలు అయితే వచ్చి దర్శించుకుంటారు. ఈ రథాన్ని అయితే ముందు రెడీ చేస్తున్నారు, పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. ఇది రాతి స్తంభం పైన ఉన్న నందీశ్వరుడు, అది రథం యొక్క షెల్టర్. చాలా అంటే చాలా దగ్గరే ఉంటుంది. ఈ భీమవరంలోని బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి ఇది ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఆటోస్ కూడా అవైలబుల్గానే ఉంటాయి బస్ స్టాండ్ నుంచి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళా తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే మనకి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయ్యి మనం టెంపుల్ని కూడా దర్శించుకుందాం. టెంపుల్ ఎంట్రన్స్ మెయిన్ భాగంలో ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇదైతే 2 ఫ్లోర్ల కింద ఉంటుంది. కింద ఫ్లోర్లో అయితే శ్రీ సోమేశ్వర స్వామి లింగం అయితే మనకు దర్శనమిస్తుంది. ప్లై ఫ్లోర్లో అయితే అన్నపూర్ణాదేవి మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈ సోమేశ్వర స్వామి లింగానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత అయితే ఉంది. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కథ అయితే ఒకటి ఉంది. దాని ప్రకారం ఈ లింగము అమావాస్య రోజున బూడిద రంగు లేదా గోధుమ రంగులోకి అయితే మారుతుంది. తిరిగి మరలా పౌర్ణమి నాటికి తెల్లవర్ణంలోకి అయితే ఈ లింగం మనకు దర్శనమిస్తుంది. శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి పక్కనే అయితే అమ్మవారు కూడా ఉంటారు. ఇటు నుంచి పై ఫ్లోర్లోకి వెళ్తే పైన అన్నపూర్ణాదేవి గారు అయితే మనకు దర్శనమిస్తారు. గుడి అయితే చాలా విశాలంగానే ఉంటుంది. ఇప్పుడు గుడికి మనం బయట వైపు అయితే కూర్చున్నాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చూసారుగా, శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయంకు దారి. ఈ మెట్టు ఎక్కి ఇప్పుడు పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా మనం ఇప్పుడు చేసుకుందాం. ఇది మెయిన్ గాలిగోపురం అండి. ఈ గాలిగోపురం నుంచి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యి అన్నపూర్ణాదేవి గారిని దర్శనానికి అయితే 5th ఫ్లోర్కి వచ్చాము. ఇది 5th ఫ్లోర్లోంచి వ్యూ అయితే ఇలా ఉంది. మహాశివరాత్రి కావడంతో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మహాశివరాత్రికి ఇక్కడ బాగా వేడుకలు అయితే చేస్తారు. ఇదే అమ్మవారి టెంపుల్, అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. ఇది పైన ఉన్నాం ఇప్పుడు మనం. ఈ వ్యూ కూడా చాలా బాగుంది పైనుంచి కూడా. ఇంకా పక్కన రామాలయం టెంపుల్ కూడా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్, రామాలయం టెంపుల్ కూడా ఉన్నాయి.
మెయిన్ అమ్మవారి గుడి అయితే అన్నపూర్ణదేవి అమ్మవారి గుడి అయితే ఇక్కడే ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.